ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ వచ్చింది. అయితే ఈ అప్డేట్లో ఒక వెబ్సైట్లో మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, సర్వే ఫినిష్ అయిందా లేదా, ఒకవేళ కాకపోతే కారణాలు ఏంటి, అండ్ మీ అప్లికేషన్ ఏ కేటగిరీలో ఉంది, ఒకవేళ మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అనుకుంటే ఈ వెబ్సైట్లో ఉన్న పోర్టల్లో మీరు ఆ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. దానికి సంబంధించిన అధికారులు ఆ కంప్లైంట్ని చూడడం జరుగుతుంది. సో కానీ ఆ వెబ్సైట్ ఏంటి, ఎలా చూడాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులకు మొదటి విడతలు ఎంపికయ్యారు. అండ్ వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీస్ కూడా వచ్చాయి, ఇది కూడా మనకు తెలుసు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే అప్లికేషన్స్ ఫైల్ చేశారో ఆ అప్లికేషన్స్ని మొత్తం 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు: L1, L2 అండ్ L3. L1 వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారంటే, ఒకవేళ సొంతంగా ప్లేస్ ఉండి బట్ ఇల్లు లేకపోతే వాళ్ళు L1 కిందకి వస్తారు. L2 కేటగిరీ వచ్చేసి ఒకవేళ వాళ్ళకు ఇళ్ల స్థలం లేకపోతే వాళ్ళు L2 కేటగిరీకి వస్తారు. ఇక L3 విషయానికి వస్తే, సొంతంగా ఇల్లు ఉండి కూడా మళ్ళీ అగైన్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు L3 కిందకి వస్తారు. సో ఇలా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ 3 కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక కమింగ్ టు మెయిన్ పాయింట్, ఏదైతే వెబ్సైట్ ఉందో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందాక చెప్పిన వెబ్సైట్, అందులో మీ సర్వే ఎంతవరకు వచ్చింది, మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్ ఉంటుంది. సో అవి మొత్తం డీటెయిల్ మీరు మీ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ ఏంటో మీకు చాలా క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి సెర్చ్ చేయాలి. సో సెర్చ్ బార్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తున్న అయితే ఫస్ట్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అయితే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో కొత్తగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సెర్చ్ బై ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెర్చ్ బై ఆప్షన్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్. సో ఇలా దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు సంబంధించి అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేసిన తర్వాత గో అని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్కు సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపించబడతాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇందాక నేను ఎంటర్ చేసిన నెంబర్ అయితే ఉందో దానికి సంబంధించి ఆ అప్లికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆర్ ఏ ఊరు, ఆధార్ నెంబర్ ఏంటి, ఎవరు సర్వే చేశారు అనే వాళ్ళ పేరు కూడా ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఏ లిస్ట్లో ఉంది, ఇందాక మేము కేటగిరీ అంటే వచ్చిన అప్లికేషన్స్ని L1, L2, L3 లాగా డివైడ్ చేశారని చెప్పాముగా. సో ఈ అప్లికేషన్ L3 కిందకి వచ్చింది. L3 అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి అగైన్ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసిన వాళ్ళందరినీ L3 కింద కేటగరైజ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఎంటర్ చేసిన అప్లికెంట్ వచ్చేసి L3లో ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి సర్వే కూడా కంప్లీట్ అయినట్టు కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైతే అప్లికెంట్ వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలి ఆర్ వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉంది అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకున్న సమస్య ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. సో అలా ఎంటర్ చేసిన తర్వాత మీ కంప్లైంట్ అనేది డైరెక్ట్గా ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు సంబంధించిన అధికారులు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా మీరు ఇందిరమ్మ ఇళ్ళు అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బై దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అవ్వచ్చు, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అవ్వచ్చు, లేదా అప్లికేషన్ ఐడి ఆర్ రేషన్ కార్డ్ నెంబర్, ఈ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉన్న నెంబర్ టైప్ చేసి గో అని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. దానికి అక్కడి నుంచి సర్వే ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఫర్దర్గా మనకు తెలుస్తుంది. సో అదండి, ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకుని ఉంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు ఉంది అండ్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా, అండ్ మీ సర్వే ఫినిష్ అయిందా, ఒకవేళ అయితే ఎవరు సర్వే ఫినిష్ చేశారు, అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా, డౌట్ ఉన్నా ఆ కంప్లైంట్ని మీరు రిజిస్టర్ చేయాలనుకుంటే అక్కడే
క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు కంప్లైంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఏదైతే డౌట్ ఉందో ఆర్ కంప్లైంట్ ఉందో అక్కడ మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన అధికారులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకున్న సమస్యని వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.